నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాం. 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పోస్టును ఫిల్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ కోర్టులో పెండింగ్లో ఉంది కేసు. కాకపోతే ఆ జడ్జిమెంట్ 15 తారీఖు నాడు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు గతంలో చూసాము, దీనిపైన అనేక చర్చ జరిగింది. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు బలమూరి వెంకట ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. నమస్తే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 సంవత్సరాల తర్వాత మీరు గ్రూప్ 1 పోస్టును ఫిల్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ పోస్టింగ్స్ ఇస్తూ ఉన్నారు. దీనిపైన మీరు ఏమంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దాంట్లో క్రియాశీలకంగా నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 14 సంవత్సరాలకి గత ప్రభుత్వానికి గ్రూప్ 1 పరీక్ష బాధ్యతతోటి, ట్రాన్స్పరెన్సీతోటి, చిత్తశుద్ధితోటి నిర్వహించి నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచనతోటి వారు లేకుండే అనేక అవకతవకలు చేసి టీజీపీఎస్సీ పరిధిలో పేపర్ లీకేజ్ చేసి ఎగ్జామ్ పెడితే కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి మనం చూసినాం. ప్రభుత్వం ఏర్పడంగానే ప్రజాప్రభుత్వం బాధ్యతతోటి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త సభ్యుల్ని, కొత్త చైర్మన్ని రిక్రూట్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ తోటి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించే ప్రయత్నం మేము చేసినప్పుడు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం మేము చేయలేని వీళ్ళు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నించారు. ఎటకేలకు అన్ని సమస్యల్ని తొలగించి న్యాయపరంగా కూడా ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ప్రకారంగా ఈరోజు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే 560 పైచీలకు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గం అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత పెద్ద రిక్రూట్మెంట్ గ్రూప్ 1 అభ్యర్థులకి నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఆఖరి నిమిషం వరకు కూడా నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని ఆపే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు నిజంగా సమస్యలు, నిజంగా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపిస్తే డివిజనల్ బెంచ్లో కూడా జడ్జిమెంట్ వస్తుండే. గతంలో మేము గ్రూప్ 1 క్యాన్సిల్ చేయించినప్పుడు సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్లో కూడా క్యాన్సిల్ చేయించాం. ఎందుకంటే మా దగ్గర ఆధారాలు బలంగా ఉండే, కోర్టు కూడా నమ్మింది. ఈరోజు న్యాయస్థానం ఆధారాలు లేవు కాబట్టి న్యాయస్థానం ఇంట్రీమ్ ఆర్డర్ ఇమీడియట్గా ఇచ్చింది. ఇచ్చిన దాన్ని కూడా ఇవ్వకూడదని చెప్పి 565 మంది పిల్లలు వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఉద్యోగం రాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని పాపం పిల్లల్ని మిస్లీడ్ చేసి రాంగ్ ట్రాక్ పట్టించి రాజకీయం చేసే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు కూడా కేటీఆర్ రేపు పొద్దున్న స్టే వస్తుంది, ఎగ్జామ్ జరగదు అని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడి, అంటే నా మాటల్లో చాలా స్పష్టంగా విద్యార్థుల కోసం మంచి చేయాలని కాదు, ఎట్లా ఈ ఎగ్జామ్ నాపాలి, మేము చేయలేకపోయింది, వీళ్ళు చేస్తే ఇలా క్రెడిట్ వస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ కనబడ్డంలో పిల్లలు వెళ్తుర్రా, పిల్లల్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంటుండి పంపిస్తుర్రా, అది ప్రజలందరూ కూడా గమనిస్తారు. అండ్ నువ్వు అన్న 3 కోట్ల విషయానికి కూడా ఆధారాలు ఉంటే ఆ తల్లిదండ్రులే బయటకు వచ్చి మాట్లాడారు. నేను నిన్ననే చూసిన వరంగల్ జిల్లాలో ఒక పంక్చర్ చేసుకునే అతని బిడ్డ డిఎస్పీగా ర్యాంకు సాధించి ఈరోజు డిఎస్పీగా నియామక పత్రం అందుకుంటుంది. అలా అనేకమైన ఫ్యామిలీస్, పేరెంట్స్ లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళ మొత్తం ఆస్తి కూడా 50 లక్షలు లేని పిల్లలు ఈరోజు టాప్ ర్యాంకర్స్గా ఉన్నారు. మరి వాళ్ళపైన అటువంటి ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గుశరం ఎట్టలేదు కేటీఆర్కి? మరి తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారు కదా, మరి తల్లిదండ్రులను మాట్లాడి చెప్పు, ఆధారాలు చూపించు. మరి 3 కోట్లు ఎవడిచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, 7 కోట్లు వచ్చినాయి? ఇవన్నీ చెప్పకుండా ఇటువంటి చర్యలకు పాల్పడితే రేపొద్దున ప్రజలు రోడ్లపైన, విద్యార్థులు రాళ్లతోటి తన్నే పరిస్థితి అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కి రాబోతుంది. ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకు? ఇంకా ఆల్రెడీ కోర్టులో చెప్పడం జరిగింది. ఒకవేళ కోర్టు డిసిషనే ఫైనల్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా వాళ్ళు స్టే ఇచ్చింది, ఇప్పుడు ప్రస్తుతానికి 15 తారీఖు వరకు స్టే ఉంది. తర్వాత మళ్ళీ డిసిషన్ ఏదైనా కింది మీద అయితే మళ్ళీ ఆగం కాదా? ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ అయిపోయి, మెయిన్స్ అయిపోయి ఇప్పటికే చాలా ఆలస్యమై ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి అన్నీ రెడీగా ఉండే. సింగిల్ బెంచ్లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఆగినరు. డివిజనల్ బెంచే మీ ప్రాసెస్ చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఇంట్రీమ్ ఆర్డర్ ప్రకారంగా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఎందుకు ఇవ్వద్దంటే 565 మంది పిల్లలకి, 67 మంది పిల్లలకి వాళ్ళ జీవితాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనను ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఎన్నో ఏళ్ళు తరబడి కష్టపడి చదువుకొని అటు జాయిన్ కొట్టి జాబ్ వచ్చి నియామక పత్రం అందుకోకుండా వచ్చిన ఉద్యోగాన్ని నువ్వు కొన్నవు, వేరే వాళ్ళు అమ్ముతే నువ్వు తీసుకున్నావు అని చెప్పి ఆరోపణలు అనుభవిస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా? ఆ పిల్లలకి మేము అండగా ఉన్నాం, మీ కష్టంకి తగ్గ ఫలితం తప్పనిసరిగా మీకు వస్తుందని చెప్పి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి లేదా? ఆ బాధ్యతతోటి మేము పనిచేస్తుంటే దాన్ని కూడా ఎందుకు ఇస్తారు, ఎందుకు చేస్తారు అని మాట్లాడితే తర్వాత అంతవరకు ఇంకో 15 రోజులు ఆగి నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్న పరిస్థితి. మీరేమంటారు? ఈరోజు ఉద్యోగం వచ్చే పిల్లలకు కూడా అపాయింట్మెంట్స్ రాకముందు వరకు వాళ్ళు కూడా నిరుద్యోగులే. వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం పైన ఉంటుంది. అండ్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్, యాజ్ పర్ ప్రొసీజర్ టీజీపీఎస్సీ తన పనిని తాను చేసింది. దాన్ని కూడా ఎందుకు ఇస్తారు, ఎందుకు చేస్తారు అంటే మీరు అన్ని రకాలుగా ఆ పనికి న్యాయస్థానానికి వెళ్ళినరు. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగానే కోర్టు అయితే ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తుండ్రు. ఇప్పుడు ఎందుకు ఇస్తారు, అప్పుడు ఎందుకు ఇస్తారు అని మనం టీజీపీఎస్సీని క్వశ్చన్ చేసే ఒక పరిస్థితి ఉండదు, చేయకూడదు.
అంటే ఇప్పుడు మీతో పాటు వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న దీక్ష చేసినటువంటి అశోక్ సార్ కూడా ఉన్నారు. ఆ దీక్షను మీరు ఎలా చూస్తారు? అది విరమించుకోవడానికి కూడా జరిగింది, మీరు దాన్ని ఎలా చూస్తారు? ఎవరన్నా కూడా దీక్ష చేసినప్పుడు నేను ఎట్లా చూస్తా కంటే ఈరోజు నిరుద్యోగులే ఆ దీక్ష పైన మాట్లాడుతున్నారు, వారే దానిపైన స్పందించారు. ఇప్పుడు రాజకీయం కోసం చేసే పద్ధతి ఓ రకంగా ఉంటుంది, నిజంగా విద్యార్థుల కోసం చేయాలనుకుంటే ఓ రకంగా చేయవచ్చు. గతంలో 10 ఏళ్ళు నేను కూడా పోరాటం చేసిన. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కనీసం ఈ రోజైనా మేము అందరినీ పిలిచి మాట్లాడి సంప్రదింపులు జరుపుతున్నాం. ఆ సమయంలో కనీసం వాళ్ళ పార్టీ ఒక నాయకుడు మాట్లాడే పరిస్థితి లేకుండే. ఆ రోజు అక్రమ కేసులు పెట్టినా, భౌతిక దాడులు చేసినా, జైళ్లలో పెట్టిన న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేసి ఆ రోజు డెసిషన్స్ తీసుకొని వచ్చి నిలబడ్డాం. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి బాధ్యత ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా చేస్తారు. కానీ ప్రతిసారి కూడా విద్యార్థులను అడ్డం పెట్టి విద్యార్థులను తప్పుదో పట్టించి రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తారు. అంటే దీక్షల వెనకాల, ఉద్యమాల వెనకాల మొత్తం బీఆర్ఎస్ ఉందనుకోవచ్చా? పోయిన వాళ్ళు ఎవరో చూసారు కదా మీరే, పోయిన వ్యక్తులు ఎవరో మీరే చూసారు కదా. అంటే గతంలో మీతో కలిసి కూడా పనిచేసారు కదా. మాతో కలిసి పనిచేసినప్పుడు బల్మూరు వెంకట ఒక విద్యార్థి నాయకునిగా విద్యార్థుల మధ్య వెళ్ళి పోరాటం చేశారు. నేను విద్యార్థులతో వ్యాపారం చేస్తలేను, నేను కోచింగ్ సెంటర్ నడుపుతలేను, నేను ఇన్స్టిట్యూట్ నడుపుతలేను, నేను విద్యార్థి నాయకునిగా అది నా డ్యూటీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే విద్యార్థుల పక్షాన కొట్లాడే బాధ్యత పార్టీ పరంగా నా పైన ఉండే, నా బాధ్యతను నేను నిర్వహించడం జరిగింది. ఆ రోజు నేను మళ్ళీ వాళ్ళతో కొట్లాడినప్పుడు కూడా నన్ను కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఈరోజు బీఆర్ఎస్ అంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు పరిస్థితి. కొట్లాడిన రోజు అనేక సందర్భాల్లో అట్లా మాట్లాడే వ్యక్తుల వీడియోస్ చూస్తే నాకు రాజకీయాలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నేను రాజకీయాలు చేస్తలేను, నేను జస్ట్ యాజ్ ఎ లెక్చరర్ పోరాడుతున్నాను మాట్లాడడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూసిరు, మనం చూసినాం, ఎవరు రాజకీయాలకు వచ్చే ప్రయత్నం చేశారు. బల్మూరు వెంకట్ మొదటికెళ్ళి కూడా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా రాజకీయాలకు రావాలి, రాజకీయాలు వచ్చి సర్వీస్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగానే ఉండే. నేను ఫస్ట్కి వెళ్ళి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి నేను ఉండే అండ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను పోరాటం చేసినాను. మరి ఈరోజు పోరాటం చేసే వ్యక్తులు రాజకీయాలకు రావాలని లేదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి ఎందుకు రాజకీయాలు చేస్తారు? ప్రజలు గమనిస్తారు, విద్యార్థులు గమనిస్తారు, దానికి తగిన సమాధానం కూడా ప్రజలు విద్యార్థులు చెప్తారు సమయం వచ్చినప్పుడు. రాజకీయాల కోసమే ఈ ఉద్యమాలు చేస్తారు అనుకోవచ్చా? కనబడుతుంది కదా, నేను చెప్పుడు కాదు. నిజంగా రాజకీయాల కోసం చేయకపోతే నిన్న విద్యార్థులు ఎంత సంఖ్యలో వస్తుండే? అంటే ఎవరు నిన్న పోయి దీక్ష విరమించారు, ఎవరు పోయి కలిసినారు, అవన్నీ గమనిస్తే విద్యార్థులు, నేను మాట్లాడేది విద్యార్థులే మాట్లాడుతారు కదా. ఇలా జాబ్ క్యాలెండర్ ఫుల్ఫిల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చా? కొద్దిగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ వలన కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే. కానీ 100% ఇయర్లో ఖాళీగా ఉన్న నోటిఫికేషన్స్ని కూడా ఇచ్చి తప్పనిసరిగా ప్రభుత్వంలో ఖాళీలన్నింటినీ కూడా ఈ ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. నిరుద్యోగులకు మళ్ళీ మన తొలి వెలుగు ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, సమయాన్ని వీళ్ళ మాటల్లో పడి వృధా చేసుకోకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మాకు చదువుకోనికి సమయం సరిపోలేదు, మళ్ళీ చదువుకున్న ఇబ్బంది పడతారు కాబట్టి అసలు ఇబ్బందులు మీరు పడకూడదు అన్న ఒక ఉద్దేశంతో సగటు మీ సోదరునిగా ప్రిపేర్ అవ్వండి అని విజ్ఞప్తి చేస్తాం. అంటే ఇక్కడ ఒక ఫైటర్ కాబట్టి మీకు క్వశ్చన్ అడుగుతున్నా, మీరు వాళ్ళకి చాలా హామీలు ఇచ్చారు, అంటే 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. సో సరే, మీరు ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది, ఏదో డిలే అయ్యకుండా వచ్చింది, కానీ ఇప్పటికైనా వాళ్ళకు ఒక హామీ అనేది స్పష్టంగా ఒకటి చెప్పగలిగితే, ఒకవేళ ఇంకో సంవత్సరం వరకు 50,000 ఇస్తాం, తర్వాత ఫుల్ఫిల్ ఇంకో 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంటుంది, అంతలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీల్ని భర్తీ చేస్తాము, 100% నోటిఫికేషన్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మీరు దీంట్లో పడి మీరు ప్రిపేర్ అవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వారికి మీ ద్వారా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 60,000 మీరు చెప్తా ఉన్నారు, ఇంకొన్ని ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది, జీపీఓ ఉన్నాయి, దేనికన్నా కూడా దానికే మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒకటేసారి అన్ని ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ వెళ్ళి విద్యార్థులు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతారు, ఇంత సడన్గా ఎందుకు అన్ని ఇచ్చారు, ఒకటే తేదీలో 2-3 ఉన్నాయని చెప్పి గతంలో గ్రూప్ 2 డిఎస్సీని అడిగినట్టు మీరు అడుగుతారు. సో ఆ రకమైన ఇబ్బందులు కాకుండా అందరికి కూడా అవకాశాలు వచ్చే విధంగా సీరియల్గా సమయం ఇచ్చుకుంటూ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వండి, మీరు ఉద్యోగాన్ని సాధించి మీ కుటుంబాలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి సుఖ సంతోషాలతో ఉండాలనేదే మా ప్రభుత్వం కోరిక. వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే సీఎం గారు ఎందుకు బలంగా చెప్పలేకపోతా ఉన్నారు? మీరు టెన్షన్ అవసరం లేదు, మీకు ఫ్రీగా ఉండండి, మీరు చదువుకోండి, ఆ ధీమా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ధైర్యంగా ధీమా ఇవ్వకపోతే ఈరోజు నియామక పత్రాలు ఏ రకంగా ఇస్తారు? నోటిఫికేషన్లు వస్తే ఇంత బలంగా నేను ఎట్లా చెప్పగలుగుతాను? నేను ప్రభుత్వంలో సభ్యుని, పార్టీలో సభ్యుని, పార్టీలో పీసీసీ ఉపాధ్యక్షుని, ప్రభుత్వంలో శాసన మండలి సభ్యుని. ఇంత బలంగా ఇంత గట్టిగా నేను చెప్తున్నా కదా. అండ్ విద్యార్థులకు నేను అందుబాటులోనే ఉన్నా కదా, విద్యార్థులు నన్ను కూడా వచ్చి కలుస్తారు కదా, వాళ్ళ ఒక విజ్ఞప్తులని పరిష్కరిస్తున్నాం కదా. సరే, దేని వలన ఆలస్యం అయిందని కూడా చెప్తాం. ఇది వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు తెచ్చుకునే ప్రభుత్వం, తప్పనిసరిగా వారి సమస్యను తీర్చే బాధ్యత మా పైన ఉంది, తప్పనిసరిగా తీర్తాం. రైట్, ఇది కంపల్సరీ మేము ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే బాధ్యత మా పైన ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళతో కలిసి కొట్లాడినాం కాబట్టి వాళ్ళ బాధ లేదు తెలుసు కాబట్టి
వాళ్ళ కోసం మేము నిలబడతామని చెప్పేసి మనతో పాటు బలమూరు వెంకట చెప్తున్నటువంటి స్థితి. కెమెరామెన్ వంశీతో అక్షిత్, హైదరాబాద్.